1991 కేంద్ర బడ్జెట్ను ల్యాండ్ మార్క్ పద్దుగా భావిస్తారు. దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అది. దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించే అడుగులు అందులోనే పడ్డాయి. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సొంత పార్టీ నుంచే మన్మోహన్ సింగ్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తాను ఏటికి ఎదురీది దేశాన్ని ఒడ్డున పడేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ 1991లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఆధునిక భారత్ను మేలిమలుపు తిప్పింది. ఈ బడ్జెట్ సందర్భంగా సొంత పార్టీ నుంచి కూడా మన్మోహన్ కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా ఎరువులు, పెట్రోల్, ఎల్పీజీ ధరలను పెంచడం చాలా మంది ఎంపీలకు మింగుడు పడలేదు. కానీ మన్మోహన్ మాత్రం ఆ వ్యతిరేకతలను చాలా కూల్ గా ఎదుర్కొన్నారు. ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టగానే ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 1991 జూలై 24న మన్మోహన్ ఈ ల్యాండ్ మార్క్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ ఆర్థిక సంస్కరణలే దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాయి. బడ్జెట్ తర్వాత జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలను కాంగ్రెస్ నేతలు ఎదుర్కోలేకపోయారు. బడ్జెట్ తర్వాత ఎటువంటి షెడ్యూల్ లేకుండానే మన్మోహన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ రాసిన టు ద బ్రింక్ అండ్ బ్యాక్ ఇండియాస్ 1991 స్టోరీలో వెల్లడించారు. ఆ విలేకరుల సమావేశంలో తన బడ్జెట్లోని అంశాలను మన్మోహన్ స్పష్టంగా వివరించారు. దానిని బడ్జెట్ విత్ హ్యూమన్ ఫేస్ గా అభివర్ణించారు. తీవ్ర విమర్శల మధ్య కూడా ఎరువులు, పెట్రోల్, ఎల్పీజీ ధరల పెంపును సమర్థించారు. మరోవైపు సొంత పార్టీ నేతల్లో వచ్చిన అసంతృప్తిని నాటి ప్రధాని పివి నరసింహారావు గమనించి ఆగస్టు 1న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీలు తమ ఆగ్రహం, అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కేందుకు అవకాశం ఇచ్చారు. వాటిని మన్మోహన్ నేరుగా ఎదుర్కొని సమాధానం చెప్పేలా నరసింహారావు మౌనంగా ఉన్నారు. ఈ సమావేశం 1991 ఆగస్టు 2-3 తేదీల్లో సుదీర్ఘంగా కొనసాగింది. మన్మోహన్ కు కేవలం మణిశంకర్ అయ్యర్, నాథూరాం మిర్ధా నుంచి మాత్రమే మద్దతు లభించింది. సభ్యులను శాంతపరిచేందుకు నాడు మన్మోహన్ ఎరువుల ధరల్లో స్వల్ప తగ్గింపును చేశారు. పెంపును 40% నుంచి 30%కి తగ్గించారు. ఎల్పీజీ, పెట్రోల్ ధరల్లో మాత్రం రాజీ పడలేదు. పార్టీ సమావేశాలు ముగియగానే 1991 ఆగస్టు 4-5 తేదీలో కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ సమావేశాలు జరిగాయి. లోక్సభలో ఆగస్టు 6న ఆర్థిక మంత్రి చేయాల్సిన ప్రకటనపై ఇందులో చర్చించారు. చివరికి బడ్జెట్ ప్రతిపాదనను వెనక్కి తీసుకునే డిమాండ్లను కొట్టిపారేసి చిన్న రైతుల ప్రయోజనాలు కాపాడటానికి కట్టుబడినట్లు పేర్కొన్నారు. మొత్తం మీద అన్ని పక్షాలను శాంతపరుస్తూనే ఎరువుల ధరలపై నియంత్రణ తొలగింపును మన్మోహన్ కొనసాగించగలిగారు. వాస్తవానికి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన జూలై నాటికి భారత విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా అడుగంటింది. దీంతో ఆ నెల ఆర్బీఐ తన వద్ద ఉన్న 41 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద కుదువ పెట్టి విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చుకుంది. ఇది కూడా కొన్నాళ్లు మాత్రమే దేశ అవసరాలు తీర్చగలదు. దీంతో పివి మన్మోహన్ జోడీ వ్యతిరేకతను ఎదురీది దేశాన్ని సంక్షోభ సుడిగుండం నుంచి ఒడ్డుకు చేర్చింది.